మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ SNS పబ్లికేషన్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్పాటింగ్ ది ఎర్రర్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో ఎర్రర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎందుకు అలా అడుగుతున్నారు అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో ఎర్రర్ ఏంటో మనం చెప్పాలి అంటే గ్రామర్ మీద ఐడియా ఉండాలి, అవునా కాదా? అంటే వెన్ యూ ఆర్ ప్రొవైడెడ్ విత్ ఎ సెంటెన్స్ అండ్ యూ ఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ది ఎర్రర్, you must be able to read the sentence, understand the meaning of the sentence and analyze the grammar properly. If you are not able to analyze the grammar properly, naturally you can't find the error. Am I right? సో ఒక సెంటెన్స్లో ఇది ఎర్రర్ అని ఎప్పుడు చెప్పచ్చు? ఇది రైట్ అని తెలిస్తే ఇది రాంగ్ అని చెప్పచ్చు. మనకి ఏది రైట్ ఏది రాంగ్ తెలియకపోతే దాని మీనింగ్ ఏంటి అంటే గ్రామర్ మీద ఐడియా లేదని. అందువల్ల స్పాటింగ్ ది ఎర్రర్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ వన్ సెక్షన్ దట్ డిసైడ్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇన్ గ్రామర్ అన్నమాట. ఇంత ఇంపార్టెంట్ సెక్షన్ని మనం అస్సలు మిస్ చేసుకోకూడదు, ఎందుకంటే స్కోరింగ్ సెక్షన్. నిజంగా మనం సెంటెన్స్ చూసిన వెంటనే ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయగలిగితే తక్కువ టైంలో మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేయకుండా తక్కువ టైంలోనే స్కోర్ సంపాదించవచ్చు. దసరా నవరాత్రిలో భాగంగా SNS పబ్లికేషన్స్ వారి స్పెషల్ ఆఫర్స్ మీకోసం. ఈ ఆఫర్స్ కేవలం 3 రోజులు మాత్రమే. సెప్టెంబర్ 28, సెప్టెంబర్ 29 అండ్ సెప్టెంబర్ 30. కేవలం 3 రోజులు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ TRT SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలకు మాత్రమే. తెలంగాణ TRT SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విత్ 1 year వ్యాలిడిటీ కేవలం 1699 రూపాయలకి మాత్రమే మీకోసం. తెలంగాణ గురుకుల తెలుగు ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2799 రూపాయలు మాత్రమే మీకు అందించబడుతుంది. దీంతో పాటు పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించిన 3 పుస్తకాలు కూడా ఉచితంగా అందించబడతాయి. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో 2799 రూపీస్కి మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించిన 3 పుస్తకాలు కూడా ఉచితంగా అందించబడతాయి. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2799 రూపాయలకి మీకు అందించబడుతుంది. దీంతో పాటు పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించిన 3 పుస్తకాలు పూర్తిగా ఉచితం. తెలంగాణ గురుకుల బయోలాజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2799 రూపీస్ మాత్రమే. అయితే దీంతో పాటు పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించిన 3 పుస్తకాలు కూడా పూర్తిగా ఉచితం. తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ ఫుల్ కోర్స్ విత్ 1 year వ్యాలిడిటీ కేవలం 2799 రూపీస్ మాత్రమే. దీంతో పాటు పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించిన 3 పుస్తకాలు కూడా పూర్తిగా ఉచితం. తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 4799 రూపాయలు మాత్రమే. దీంతో పాటు పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించిన 3 పుస్తకాలు కూడా కంప్లీట్లీ ఫ్రీ. ఆంధ్రప్రదేశ్ DSE స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, అలాగే జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజ్ అయినా సరే కేవలం 1699 రూపాయలకి మాత్రమే. తెలంగాణ స్టేట్ DSE స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజ్ అయినా కేవలం 1699 రూపీస్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విత్ 1 year వ్యాలిడిటీ ఓన్లీ ఫర్ 1499 రూపీస్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ SI అండ్ కానిస్టేబుల్స్ ఫుల్ కోర్స్ విత్ 9 months వ్యాలిడిటీ కేవలం 399 రూపీస్కి మాత్రమే. తెలంగాణ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలకి మాత్రమే 1 year వ్యాలిడిటీతో. తెలంగాణ గ్రూప్ 4 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విత్ 1 year వ్యాలిడిటీ కేవలం 899 రూపీస్కి మాత్రమే మీకోసం. తెలంగాణ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1799 రూపాయలు మాత్రమే, విచ్ హ్యాస్ ఓన్లీ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ మెయిన్స్ SI అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 9 months వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కి మాత్రమే. ఈ దసరా నవరాత్రుల్లో SNS పబ్లికేషన్స్ వాళ్ళు అందిస్తున్న స్పెషల్ ఆఫర్స్ని మీరు కూడా అందుకోవాలి అని అనుకుంటే ముందుగా మీరు SNS పబ్లికేషన్స్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ప్లే స్టోర్లోకి వెళ్ళి SNS పబ్లికేషన్స్ అనే యాప్ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి. ఇక మనం ఈ సెషన్లో ఈ స్పాటింగ్ ది ఎర్రర్ అనే సెక్షన్కి సంబంధించి మోస్ట్ రిపీటెడ్గా వస్తున్న కొన్ని మోడల్స్ని నేను డిజైన్ చేసి మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను.
అంటే రిపీటెడ్గా వచ్చే మోడల్స్ మనం ముందు కవర్ చేసేసుకుని అది అయిపోయిన తర్వాత ఎన్ని ప్రాక్టీస్ చేస్తాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా మనం స్పాటింగ్ ది ఎర్రర్లోకి వెళ్దాము. ఇక్కడ మీరు చూసే ప్రతి సెంటెన్స్లో ఒక ఎర్రర్ ఉండొచ్చు, అదేంటో మీరు ఐడెంటిఫై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సీ ద ఫస్ట్ సెంటెన్స్ ఫ్రెండ్స్. The blind's life is really miserable because they can't see what happens around. Well, instruction ఏమి ఇచ్చారు? In these questions, some of the sentences have errors and some have none. Find out which part of a sentence has an error and indicate it as a corresponding letter. Okay. So, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అని అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఇది. The blind's life is really miserable. Blind's life is really miserable because they can't see what happens around them. బ్లైండ్, ఇక్కడ బ్లైండ్స్ లైఫ్, ద బ్లైండ్ అంటే ఏంటి? ద బ్లైండ్ అంటే బ్లైండ్ పీపుల్, అవునా కదా? ద రిచ్ అంటే రిచ్ పీపుల్, ద పోర్ అంటే పోర్ పీపుల్, ద క్లెవర్ అంటే క్లెవర్ పీపుల్, ద ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ పీపుల్. సో ద బ్లైండ్స్ లైఫ్ ఈజ్ రియల్లీ మిజరబుల్. ఇలా మనం అనకూడదు ఫ్రెండ్స్. ద బ్లైండ్స్ లైఫ్ ఈజ్ రియల్లీ మిజరబుల్ ఎందుకంటే దే కాన్ సీ వాట్ హ్యాపెన్స్ అరౌండ్ దెమ్. ఎప్పుడు కూడా ద బ్లైండ్స్ లైఫ్ అని అనకూడదు ఫ్రెండ్స్, ద లైఫ్ ఆఫ్ ద బ్లైండ్ పీపుల్ అనాలి. కాబట్టి ఫస్ట్ పార్ట్లోనే మనకి ఎర్రర్ అనేది కనిపించింది, దాన్ని మాడిఫై కూడా చేస్తున్నాను. ద బ్లైండ్స్ లైఫ్ అనకూడదు ఫ్రెండ్స్, ద లైఫ్ ఆఫ్ ద బ్లైండ్ అనాలి. ద లైఫ్ ఆఫ్ ద బ్లైండ్ అనాలి. ఓకేనా? ద లైఫ్ ఆఫ్ ద బ్లైండ్ అనాలి. రైట్. అలాగే హ్యావ్ యు లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఐ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్ దాట్ డాక్టర్ సిన్హా విజిట్స్ బీహార్ ద ఫాలోయింగ్ మంత్. ఐ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్, నాకు ఎవరో చెప్పారు. ఐ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్ అంటే నాకు ఎవరో చెప్పారు. నాకు ఎవరో చెప్పారు ఏమని? ఐ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్ దాట్ డాక్టర్ సిన్హా విజిట్స్ బీహార్ ద ఫాలోయింగ్ మంత్. నాకు ఎవరో చెప్పారు ఆయన నెక్స్ట్ మంత్ బీహార్ వెళ్తున్నారని. మీరు అబ్జర్వ్ చేయండి, ఐ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఉంది, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటాం. అంటే నాకు ఇప్పుడే చెప్పారు అని. ఇప్పుడే చెప్పారు అన్నప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కదా, ఇప్పుడే చెప్పారు అని. దట్ డాక్టర్ సిన్హా విజిట్స్ బీహార్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడే చెప్పారు అన్నప్పుడు రెండు ద ఫాలోయింగ్ మంత్ అంటే ఏంటంటే నెక్స్ట్ మంత్ అని కదా. నెక్స్ట్ మంత్ అంటే ఫ్యూచర్. ఫ్యూచర్ టెన్స్లో జనరల్గా మనం విజిట్స్ వాడము ఫ్రెండ్స్. ఫ్యూచర్ టెన్స్లో మనం జనరల్గా విజిట్స్ వాడము. ఏమంటాము అంటే విల్ విజిట్ అంటాం, విల్ విజిట్ అంటాం. లేదు అంటే ఈజ్ విజిటింగ్ అంటాం. మీ అందరికీ తెలుసు విజిట్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం జనరల్గా అంటే మనం ప్రెజెంట్ సింపుల్లో మనం దాన్ని యూజ్ చేస్తాం అనమాట. చూడండి, డోంట్ టాక్ టు హిమ్, అతనితో మాట్లాడుకు. హీ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ టెంపర్ దీస్ డేస్. దీస్ డేస్ అన్నాము అంటే ఈ మధ్య కాలంలో అని. ఈ మధ్య కాలంలో ఎప్పుడు కోపంగా కనిపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో అంటే అది ఏ టెన్స్? ప్రెజెంట్ కంటిన్యూస్. అంతే తప్ప ప్రెజెంట్ సింపుల్ కాదు. అతనికి రోజు కోపమే అని అన్నామనుకోండి ప్రెజెంట్ సింపుల్. ఈ మధ్య కాలంలో అన్నప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్. మరి ప్రెజెంట్ కంటిన్యూస్లో ఏమవ్వాలి? హీ ఆల్వేస్ రిమైన్స్ అనకూడదు ఫ్రెండ్స్. ఏమనాలి? ఇక్కడ నేను బోర్డు మీద రాస్తున్నాను మీకోసం ఆన్సర్ని. హీ ఆల్వేస్ రిమైన్స్ అనకూడదు, హీ ఈజ్ ఆల్వేస్ రిమైనింగ్. హీ ఈజ్ ఆల్వేస్ రిమైనింగ్. హీ ఈజ్ ఆల్వేస్ రిమైనింగ్. అంటే ఇక్కడ ఏమంటే దీస్ డేస్ ఎప్పుడైతే పెట్టామో ఇప్పుడు ఇలా అనొచ్చా? ఇట్ రైన్స్ కంటిన్యూస్లీ దీస్ డేస్ అనకూడదు, ఇట్ ఈజ్ రైనింగ్ కంటిన్యూస్లీ దీస్ డేస్. హీ మేక్స్ నాయిస్ దీస్ డేస్ అనకూడదు, హీ ఈజ్ మేకింగ్ నాయిస్ దీస్ డేస్. హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ ట్రబుల్ వెన్ హీ సా నో రిక్షా అవుట్ సైడ్ ద స్టేషన్. హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ ట్రబుల్. అతను ఇబ్బందుల్లో పడ్డాడని అతనికి అర్థమైంది. హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ ట్రబుల్ వెన్ హీ సా నో రిక్షా అవుట్ సైడ్ ద స్టేషన్. అతనికి స్టేషన్ బయట ఎటువంటి రిక్షా దొరకపోవడం వల్ల అతను ఇబ్బందుల్లో పడ్డాడు. సో హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏ ట్రబుల్. అక్కడ దాకైతే ప్రాబ్లం లేదు. కానీ వెన్ హీ సా, ఇప్పుడు ఇక్కడ రెండు సెంటెన్సెస్ ఉన్నాయి చూడండి. ఒకటి అతను ఇబ్బందుల్లో పడ్డాడని అర్థమైంది ఎప్పుడు? అతనికి ఎటువంటి రిక్షా, ఎటువంటి ఆటో బయట కనిపించలేదు. ఇప్పుడు మీరు చెప్పండి ఏది ముందు జరిగింది? అతను ఇబ్బందుల్లో పడ్డాడని ముందే తెలుసా? బయట వెహికల్ ఏమీ లేదని ముందే తెలుసా? బయట వెహికల్ లేదని చూసిన తర్వాత ఇబ్బందుల్లో పడ్డాడని తెలిసిందా? ఇబ్బందుల్లో పడ్డాడని తెలిసిన తర్వాత బయట వెహికల్ లేదేమి అని చూసాడా? ఫస్ట్ వెహికల్ ఏం లేదు అని చూశాడు. అంటే ఫస్ట్ జరిగిన యాక్షన్కి మనం ఎప్పుడు కూడా ఏ టెన్స్ పెడతాము? వెన్ ఎవర్ యూ టాక్ అబౌట్ ద యాక్షన్ దట్ హ్యాపెన్ ఫస్ట్, ఫస్ట్ జరిగిన యాక్షన్కి మనం పాస్ట్ పర్ఫెక్ట్ అని పెడతాము. ఫస్ట్ జరిగిన యాక్షన్కి పాస్ట్ పర్ఫెక్ట్ పెడతాము.
పాస్ట్ పర్ఫెక్ట్ పెట్టడం అంటే హ్యాడ్ని యూజ్ చేస్తాం. అంటే అప్పుడు ఏమవ్వాలి సెంటెన్స్ అంటే ఫ్రెండ్స్, అప్పుడు సెంటెన్స్ ఏమవ్వాలంటే వెన్ హీ సా అని ఉండకూడదు ఫ్రెండ్స్, వెన్ హీ హ్యాడ్ సీన్ అని రావాలి. ఎందుకంటే ముందు చూశాడు బయట వెహికల్ ఏమీ లేదని, అది చూసిన తర్వాత రియలైజ్ అయ్యాడు ప్రాబ్లంలో ఉన్నాడు అని. సో దిస్ ఈజ్ వాట్ వి కాల్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ ఈజ్ ద టెన్స్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద యాక్షన్ దట్ హ్యాపెన్స్ ఫస్ట్ బిఫోర్ ద సెకండ్ యాక్షన్, రైట్? అంటే హ్యాడ్ అనేది అక్కడ మనం యూజ్ చేస్తాము. జెర్రీ సజెస్టెడ్ టు హిస్ బ్రదర్స్, ఐ థింక్ దేర్ ఎండ్స్ ద గేమ్. ఎప్పుడు కూడా ఒక పర్సన్ ఇంకో పర్సన్కి సజెస్ట్ చేస్తే సజెస్టెడ్ టు అనకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సజెస్టెడ్ పక్కన డైరెక్ట్గా ఇలా పెట్టకూడదు, ఏ సజెస్టెడ్ టు బి అనొచ్చా? చూడండి. అలాగే ఏ అడ్వైజ్డ్ టు బి అనొచ్చా? అలాగే చూడండి, ఏ వార్న్డ్ టు బి అనొచ్చా? ఏ వాండ్ టు బి అనొచ్చా ఫ్రెండ్స్? అలాగే చూడండి, ఏ హెల్ప్డ్ టు బి అనొచ్చా? ఏ హెల్ప్డ్ టు బి అనొచ్చా? ఏ ఆస్క్డ్ టు బి అనొచ్చా? ఏ ఆస్క్డ్ టు బి అనొచ్చా? ఏ మోటివేటెడ్ టు బి అనొచ్చా? నో. ఇప్పుడు నేను రాసిన ఎగ్జాంపుల్స్లో రిపీటెడ్గా ఎగ్జామ్స్లో ఇస్తుంటారు, ఇక్కడ టు అనేది యూజ్ చేయకూడదు, ఓకేనా? టు అనేది యూజ్ చేయకూడదు. ఇక్కడ టు అనేది రాంగ్ అమ్మ, ఓకేనా? టు అనేది రాంగ్ అమ్మ. ఇలా ఏ హెల్ప్డ్ బి అనాలి కానీ ఏ హెల్ప్డ్ టు బి అనకూడదు. అంటే ఇక్కడ సజెస్టెడ్ పక్కన టు అనేది రాంగ్. చూడండి, జెర్రీ సజెస్టెడ్ హిస్ బ్రదర్ అని ఉండాలి కానీ టు అనేది రాంగ్. రామ్ సజెస్టెడ్ సీత, మై ఫాదర్ సజెస్టెడ్ మీ, మై బ్రదర్ సజెస్టెడ్ మై సిస్టర్, ఐ సజెస్టెడ్ ద స్టూడెంట్స్. దట్స్ ఇట్. సజెస్టెడ్ పక్కన టు పెట్టకూడదు. In India, electorates are not allowed to oppose Indian constitution in any case. In India, electorates are not allowed to oppose Indian constitution. ఇండియన్ ఎలక్టరేట్స్ ఇండియాలో ఏంటంటే ఎలక్టరేట్స్ ఏదైనా కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అపోజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సో ఇన్ ఇండియా ఎలక్టరేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు అపోజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఎనీ కేస్. ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఎప్పుడూ కూడా ఏ ఎలక్టోరేట్స్ ఉండకూడదు. సో ఇన్ ఇండియా ఎలక్టోరేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు అపోజ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ముందు దా అనేది పెట్టాలి, ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఒకటే ఉంటుంది కాబట్టి. అయితే ఇలా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్తున్నా స్టూడెంట్స్కి ఎప్పుడు ఉండే ఒక కామన్ డౌట్ ఉంటుంది. వాళ్ళకు ఉండే డౌట్ ఏంటంటే, సార్ ఇలా మీరు ఆన్సర్ చెప్పినప్పుడు నిజమే కదా, ఇదే కదా ఆన్సర్ అని తెలుస్తుంది, కానీ మాకు చూసిన వెంటనే ఎలా ఐడెంటిఫై చేయగలము? పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ప్రతి గ్రామర్లో ఉన్న ప్రతి టాపిక్లో రూల్స్ అనేవి తెలియాలి. రూల్స్ అనేవి బాగా తెలిస్తే క్వశ్చన్ చూసిన వెంటనే ఇది రాంగ్ కదా అని ఐడెంటిఫై చేయగలం. సో గ్రామర్లో ఉన్న టాపిక్స్లో ఉన్న రూల్స్ నేర్చుకోవడం అనేది 100% కంపల్సరీ. యూ నీడ్ టు లెర్న్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ పర్ఫెక్ట్లీ అట్ ఎనీ కాస్ట్ వితౌట్ కాంప్రమైజింగ్. Only then you will be able to understand, you will be able to identify the error located in a sentence instantly అనమాట. ఇక రెండోది షార్ట్ కట్స్ కూడా అలవాటు అవుతాయి, అది నేను చెప్తాను ఎలా చేయాలో చూడండి. The fleet of Iraq was destroyed by the multinational forces during the Gulf War in 1991. The fleet of Iraq was destroyed. ఇరాక్కి సంబంధించిన ఒక ఫ్లీట్ అంటే మీకు తెలుసు షిప్స్ ఉంటాయి కదా. సో ద ఫ్లీట్ ఆఫ్ ఇరాక్ వాజ్ డిస్ట్రాయిడ్ బై ద మల్టీనేషనల్ ఫోర్సెస్ డ్యూరింగ్ ద గల్ఫ్ వార్ ఇన్ 1991. గల్ఫ్ వార్ ఆల్రెడీ జరిగింది కాబట్టి ద గల్ఫ్ వార్ అన్నాం, 1991లో ఉన్నాం. అంటే గల్ఫ్ వార్ నుంచి ప్రాబ్లం లేదు. ఇక్కడ దాకా చూడండి, ఇప్పుడు ద ఫ్లీట్ ఆఫ్ ఇరాక్ వాజ్ డిస్ట్రాయిడ్ బై ద మల్టీనేషనల్ ఫోర్సెస్. ఇక్కడ ద ఫ్లీట్ ఆఫ్ ఇరాక్ ఏంటి, అక్కడ దా ఎందుకు పెట్టాలి? ఏ ఫ్లీట్ గురించి మాట్లాడుతున్నాడో మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? అంతకు లేదు కదా. ఇక్కడ దా పెట్టచ్చు. డ్యూరింగ్ ద గల్ఫ్ వార్ అంటే ఒకసారి గల్ఫ్ వార్ జరిగింది కాబట్టి. ఇరాక్లో ఒక ఫ్లీటే ఉంటుందా, చాలా ఫ్లీట్స్ ఉండొచ్చు కదా. కాబట్టి దా కాదమ్మా, ఇక్కడ ఏ అని ఉండాలి. ఏ ఫ్లీట్ ఆఫ్ ఇరాక్ అంటాము. ఏ ఫ్లీట్ ఆఫ్ ఇరాక్ వాజ్ డిస్ట్రాయిడ్ అంటాం మనం. ద డ్రెగ్ ఆఫ్ ద రివర్ వర్ ఆల్సో ఎఫెక్టెడ్ బై ద బోటింగ్. ఫ్రెండ్స్, వజ్ అనేది ఉండాలి. ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన గ్రామర్ వర్ కాదు ఫ్రెండ్స్, వజ్ అని ఉండాలి. సింగులర్ కదా, వజ్ అని ఉండాలి. సింగులర్ కాబట్టి వజ్ అని ఉండాలి. ఓకే ఫ్రెండ్స్.
తర్వాత చూడండి, షీ వెరీ మచ్ లైక్స్ ద హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఆఫ్ ద 16th and 18th century. వెరీ ఈజీ ఆన్సర్ కదా. 16th and 18th century అంటామా, ఇంగ్లీష్ లిటరేచర్ ఆఫ్ 16th and 18th century అంటాము. అంటే ఇక్కడ వాడు ఇచ్చిన ఫండమెంటల్ వర్డ్సే రాంగ్ వర్డ్స్ ఇచ్చేసాడు. అక్కడ ఏముండాలి ఫ్రెండ్స్, 16th and 18th century కాదు, 16th ఏంటమ్మా, 16th and 18th century అని ఉండాలి. 16th and 18th century అని ఉండాలి. ఓకేనా, రైట్. మై ఫాదర్ లైక్స్ ఇలియోట్స్ ఎస్సేస్ హూ వాజ్ ఎ మాస్టర్పీస్ క్రిటిక్ and reputed grammarian of English. Who was a masterpiece critic and reputed grammarian of English. So my father, మా ఫాదర్కి ఇష్టం, ఎవరి ఇష్టం, మై ఫాదర్ లైక్స్ ఇలియోట్స్ ఎస్సేస్, అతని యొక్క ఎస్సేస్ అంటే ఇష్టం. అతను ఎవరు, హూ వాజ్ ఎ మాస్టర్పీస్ క్రిటిక్ and reputed grammarian of English. This is a good question. The principal is displeased with us because he doesn't understand why we object to him coming with Mohan. ప్రిన్సిపల్ అన్హ్యాపీగా ఉన్నాడు. ప్రిన్సిపల్ అన్హ్యాపీగా ఎందుకు ఉన్నాడంటే, బికాజ్ ఎందుకంటమ్మా, హీ డజంట్ అండర్స్టాండ్, అతనికి అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదు, హీ డజంట్ అండర్స్టాండ్, ఏమన్నాడు, వై వి కదా, హీ డజంట్ అండర్స్టాండ్ వై వీ ఆబ్జెక్ట్ టు హిమ్ కమింగ్ విత్ మోహన్. సో మోహన్తో అతను రావడాన్ని మేము ఎందుకు ఇష్టపడట్లేదో అతనికి అర్థం కావట్లేదు అని చెప్పాం. సో అతను మోహన్తో రావడం అంటే టు హిమ్ కమింగ్ కాదమ్మా, టు హిజ్ కమింగ్ విత్ మోహన్. ఓకేనా, టు హిమ్ కమింగ్ కాదు, టు హిజ్ కమింగ్ విత్ మోహన్. హిమ్ కమింగ్ కాదు, హిజ్ కమింగ్. సార్ ఇది మాకు అర్థం కాలేదు సార్, మాకు ఏదైనా సింపుల్ టెక్నిక్ ఏదైనా చెప్పండి, ఈ కాన్సెప్ట్ మేము కొంచెం ఇంకా క్లియర్గా నేర్చుకుందాం అనుకుంటున్నాము. ఓకే, ఐ టెల్ యూ ఏ బెటర్ ఎగ్జాంపుల్, ఐ గివ్ యూ ఏ బెటర్ ఎగ్జాంపుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ హియర్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఐ గివ్ యూ వన్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే నేనేమన్నానంటే, శ్వేత డజంట్ లైక్ మీ షౌటింగ్. శ్వేత డజంట్ లైక్ మీ షౌటింగ్ అన్నాను. శ్వేత డజంట్ లైక్ మీ షౌటింగ్. శ్వేతకి నేను అరవడం ఇష్టం లేదు. శ్వేత డజంట్ లైక్ మీ షౌటింగ్. ఇక్కడ శ్వేతకి నేనంటే ఇష్టం లేదంటున్నాను, నేను అరవడం ఇష్టం లేదా, నేను అరవడం అనేది ఇష్టం లేదంటే అక్కడ మీ కాదు ఫ్రెండ్స్, శ్వేత డజంట్ లైక్ మై షౌటింగ్. మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఇంకొక మంచి ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఐ డోంట్ లైక్ యూ వేస్టింగ్ టైం అన్నాను. ఏమన్నాను, ఐ డోంట్ లైక్ యూ వేస్టింగ్ టైం. నువ్వు టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు నచ్చదని చెప్పాలి. ఐ డోంట్ లైక్ యూ వేస్టింగ్ టైం. నువ్వు టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు నచ్చదు. దాన్ని ఎలా చెప్పాలి, ఐ డోంట్ లైక్ యూ కాదు, ఐ డోంట్ లైక్ యువర్ వేస్టింగ్ టైం. ఇదే మోడల్ అమ్మ, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మిస్టర్ ప్రకాష్ టోల్డ్ హిస్ స్టాఫ్ దట్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ షుడ్ బి ఏబుల్ టు క్యారీ అవుట్ ద వర్క్ హిమ్సెల్ఫ్ ఇన్ టైమ్. మిస్టర్ ప్రకాష్ టోల్డ్ హిస్ స్టాఫ్, ప్రకాష్ వాళ్ళ స్టాఫ్కి చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఈచ్ ఆఫ్ దెమ్, ప్రకాష్ టోల్డ్ హిస్ స్టాఫ్ దట్ ఈచ్ ఆఫ్ దెమ్ అంటే స్టాఫ్లో ప్రతి ఒక్కడు, ఈచ్ ఆఫ్ దెమ్ షుడ్ బి ఏబుల్ టు క్యారీ అవుట్ ద వర్క్ హిమ్సెల్ఫ్ ఇన్ టైమ్. ఈచ్ ఆఫ్ దెమ్ షుడ్ బి ఏబుల్ టు క్యారీ అవుట్ ద వర్క్ హిమ్సెల్ఫ్ ఇన్ టైమ్. ఈచ్ ఆఫ్ దెమ్, ఇక్కడ ఈచ్ ఆఫ్ దెమ్ అంటే ప్రతి ఒక్కడు కాబట్టి సింగ్యులర్ కాబట్టి హిమ్సెల్ఫ్ వచ్చింది. జనరల్గా చాలామంది ఏంటంటే ఇక్కడ ఈచ్ ఆఫ్ దెమ్ అంటే ప్లూరల్ కదా, కాదు. మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ ఉంటుంది, ద కాంకర్డ్ అనే టాపిక్ ఉంటుంది. అలా కాంకర్డ్ అనే టాపిక్లో మనం నేర్చుకుంటాము ఈచ్ ఆఫ్ దెమ్ అంటే ఎప్పుడు కూడా సింగులర్గానే యూజ్ చేస్తాం. సో మిస్టర్ ప్రకాష్ టోల్డ్ హిస్ స్టాఫ్ దట్ ఈచ్ ఆఫ్ దెమ్ షుడ్ బి ఏబుల్ టు క్యారీ అవుట్ ద వర్క్ హిమ్సెల్ఫ్ ఇన్ టైమ్. అయితే అది హిమ్సెల్ఫ్ అవ్వచ్చు, హెర్సెల్ఫ్ అవ్వచ్చు, ప్రాబ్లం అయితే లేదు. టైం లోపల అంటే ఇచ్చిన టైంలోనే పని పూర్తి చేశారు. సో ఈచ్ ఆఫ్ దెమ్ షుడ్ బి ఏబుల్ టు క్యారీ అవుట్ ద వర్క్ హిమ్సెల్ఫ్ ఇన్ టైమ్. అయితే
ఇక్కడ సింగులర్ అయితే బాగానే వాడారు కదా, ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు డౌట్ ఏంటంటే ద ఫండమెంటల్ క్వశ్చన్ ఈజ్ అసలు అక్కడ హిమ్సెల్ఫ్ అవసరం ఉందా? డూ యూ థింక్ ద వర్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ రిక్వైర్డ్ ఇయర్? హిమ్సెల్ఫ్ లేకుండా ఏమవుతుంది? మిస్టర్ ప్రకాష్ టోల్డ్ ది స్టాఫ్ దట్ ఈచ్ ఆఫ్ దెమ్ షుడ్ బీ ఏబుల్ టు క్యారీ అవుట్ ద వర్క్ ఇన్ టైమ్. అక్కడ హిమ్సెల్ఫ్ అని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ పెట్టవలసిన అవసరమే లేదు ఫ్రెండ్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ పెట్టవలసిన అవసరమే లేదు. కాబట్టి అక్కడ హిమ్సెల్ఫ్ అనేది గ్రామటికల్గా కరెక్టే, కానీ సూపర్ఫ్లస్ అనమాట. సూపర్ఫ్లస్ అంటే ఏంటంటే అన్నెసెసరీ ఎక్స్ప్రెషన్. అది చూడండి, ఇన్ ద లోకల్ రాజ్మాపా కంపెనీ దెర్ ఆర్ నో లెస్ దాన్ 2 lakh వర్కర్స్. అక్కడ దాకా చదువుతాం మనం, మనకి ఎర్రర్ దొరకనంత దాకే చదువుతాం. దొరికేసిన తర్వాత ఇంకా టైం వేస్ట్ చేయకూడదు. పలానా కంపెనీలో దెర్ ఆర్ నో లెస్ దాన్ 2 lakh వర్కర్స్ అన్నాడు. దెర్ ఆర్ నో లెస్ దాన్ 2 lakh వర్కర్స్. అమ్మ, వర్కర్స్ అంటే పని వాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు. 2 లక్షల వర్కర్స్ కంటే తక్కువ ఏమీ లేరు అని చెప్తున్నాడు. అంటే 2 లక్షల మంది కంటే తక్కువ ఏమీ లేరు అంటున్నాడు. అంతకంటే తక్కువ ఏమీ లేరు అంటే ఇక్కడ వర్కర్స్ గురించి మనం మాట్లాడుతున్నాము. వర్కర్స్ అంటే ఏంటి? కౌంటబుల్ నౌన్. అది అన్కౌంటబుల్ నౌన్ కాదు. వర్కర్స్ అనేది కౌంటబుల్ నౌన్. మరి వర్కర్స్ అనేది కౌంటబుల్ నౌన్ అయినప్పుడు ఏమవుతుంది? వర్కర్స్ అనేది కౌంటబుల్ నౌన్ అయినప్పుడు ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్లో ఏంటంటే ఇంతకంటే తక్కువ కాదు అని చెప్పేటప్పుడు ఎలా అంటాను నేను? నో లెస్ దాన్ కాదు, నో ఫ్యూవర్ దాన్ ఉండాలి. ఎందుకంటే కౌంటబుల్ నౌన్కి నేను వాడేది ఫ్యూవర్. కాబట్టి ఇక్కడ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే వాడిచ్చిన ఈ గ్రామర్లో వాడిచ్చిన ఇక్కడ నో లెస్ దాన్ కాదు, నో ఫ్యూవర్ దాన్. నో లెస్ దాన్ కాదు, నో ఫ్యూవర్ దాన్. కౌంటబుల్ నౌన్స్కి మనం ఎప్పుడు ఫ్యూ అనే ఒక యాడ్జెక్టివ్ వాడతాం, డిటర్మైనర్ అనుకోండి, ఫ్యూ వాడతాం. అన్కౌంటబుల్ నౌన్స్కి మనం ఏం వాడతాం? అన్కౌంటబుల్ నౌన్స్కి ఏం వాడతాం? లెస్ వాడతాం. ఇది మీకు బాగా అర్థం అవ్వడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ నేను మీకోసం ఇస్తాను. టు అండర్స్టాండ్ బెటర్ ఐ విల్ గివ్ యూ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. చూడండి, షీ హ్యాస్ ఫ్యూ ఫ్రెండ్స్ అన్నాను. షీ హ్యాస్ ఫ్యూ ఫ్రెండ్స్ అన్నాను. తనకి ఎవరు లేరు ఫ్రెండ్స్. షీ హ్యాస్ ఫ్యూ ఫ్రెండ్స్ అన్నాను. అదే షీ హ్యాస్ లెస్ కాన్ఫిడెన్స్ అన్నాను. తనకి ఎక్కువ కాన్ఫిడెన్స్ లేదు అన్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, షీ హ్యాస్ ఫ్యూ ఫ్రెండ్స్ అన్నాను, షీ హ్యాస్ లెస్ కాన్ఫిడెన్స్ అన్నాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ బదులు లెస్ బదులు ఫ్యూ పెట్టుకుని చూడండి, అది రాంగ్ సెంటెన్స్ అయిపోతుంది. షీ హ్యాస్ లెస్ ఫ్రెండ్స్ అనకూడదు, షీ హ్యాస్ ఫ్యూ ఫ్రెండ్స్ అని అనాలి. అలాగే షీ హ్యాస్ ఫ్యూ కాన్ఫిడెన్స్ అనొచ్చా? నో, షీ హ్యాస్ లెస్ కాన్ఫిడెన్స్ అని అనాలి. ఈ పాయింట్ మనం యాడ్జెక్టివ్స్ అనే టాపిక్లో మనం ఎక్కడ ఫ్యూ వాడాలి, ఎక్కడ లెస్ వాడాలి, ఎక్కడ లిటిల్ వాడాలి, అలాగే ఎక్కడ ఫ్యూ వాడాలి, ఎక్కడ ఏ ఫ్యూ వాడాలి, ఎక్కడ ద ఫ్యూ వాడాలి, ఎక్కడ లిటిల్ వాడాలి, ఎక్కడ ఏ లిటిల్ వాడాలి, ఎక్కడ ద లిటిల్ వాడాలి, ఎక్కడ సమ్ వాడాలి, ఎక్కడ ఎనీ వాడాలి, ఈచ్ అదర్కి, ఎనీ అదర్కి, సమ్ అదర్కి, ద అదర్కి డిఫరెన్సెస్ ఏంటి, ఇటువంటి పాయింట్స్ అన్నీ మనం ఇందులో చాలా క్లియర్గా డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. చూద్దాం. ఐ డోంట్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ పెన్స్. ఫ్రెండ్స్, ఇటువంటి రకాల పెన్స్ నాకు ఇష్టం లేవు. ఫ్రెండ్స్, ఒక చిన్న పాయింట్ మీరే చెప్పండి నాకు. టెల్ మీ ఏ సింపుల్ పాయింట్, టెల్ మీ ఏ సింపుల్ ఆన్సర్. కైండ్ సింగులరా ప్లూరలా ఫ్రెండ్స్? కైండ్ అంటే సింగులర్, ఓకేనా? కైండ్ అంటే సింగులర్. అదే ఒకవేళ కైండ్స్ అంటే ప్లూరల్, ఓకేనా? సో కైండ్ అంటే సింగులర్, కైండ్స్ అంటే ప్లూరల్. ఇటువంటి రకాలు అని చెప్తున్నాను. అంటే కైండ్ అంటే సింగులర్ అయినప్పుడు ఇక్కడ మనకి కైండే వస్తుంది, సింగులర్ వస్తుంది. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, మీరు సెంటెన్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కైండ్ బాగానే ఇచ్చాడు, మరి సింగులర్ అయినప్పుడు దీస్ ఎందుకు? సింగులర్కి దీస్ వాడతామా? ఏం వాడతాం ఫ్రెండ్స్? ఇక్కడ రాస్తున్నాను చూడండి, దిస్ వాడతాము. ఇది మీకు బాగా అర్థం అవ్వడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ మీకోసం నేను డిజైన్ చేస్తాను. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, ఓకేనా? కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మనం ఎక్కడ ఏది వాడాలన్న పాయింట్ అస్సలు మిస్ అవ్వకూడదు. చూడండి, దిస్ కైండ్ అనాలమ్మా, ఓకేనా? దిస్ కైండ్ అనాలి, దీస్ కైండ్స్ అనాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం సింగులర్ గురించి మాట్లాడితే అక్కడ కూడా సింగులరే యూజ్ చేస్తాం కదా, ప్లూరల్ వాడము కదా. Have a look at the next question. They chose rather to bear all the hardship than make away కాదు. ఎప్పుడైతే ఇలా rather వస్తుందో జనరల్గా ఇక్కడ ఏంటంటే than make away కాదు, మేకింగ్ వస్తుంది. ఏమొస్తుంది? మేకింగ్. rather వచ్చినప్పుడు జనరల్గా ఐఎన్జీ ఫామ్ వస్తుంది.
దే చూజ్ రాదర్ టు బేర్ అవే హార్డ్షిప్ దాన్ మేకింగ్ అవే. రాదర్ వచ్చినప్పుడు అక్కడ ఫామ్ కామన్గా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత నళిని సేస్ షీ ఈజ్ లివింగ్ ఇన్ చెన్నై సిన్స్ 1991. ఫ్రెండ్స్ ఎప్పుడైతే సిన్స్ 1991 అన్నారో ఇది పాయింట్ ఆఫ్ టైం అని మనందరికీ అర్థమైపోయింది. అంటే అక్కడ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూజ్ చేయాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూజ్ చేయాలి అంటే హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ మనం యూజ్ చేయాలి, అవునా కాదా. అయితే ప్రాబ్లం ఏంటంటే అంటే ఆ ప్రకారంగా తీసుకుంటే ఏమొస్తుందంటే షీ ఈజ్ లివింగ్ కాదు, ఏమవ్వాలంటే షీ హ్యాస్ బీన్ లివింగ్ అని రావాలి, అవునా కాదా. షీ హ్యాస్ బీన్ లివింగ్ అని రావాలి. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లివింగ్ అనే వర్డ్ యాక్సెప్టబుల్ కాదు, యాక్సెప్టబుల్ కాదు. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి అని తప్పదు, కానీ లివింగ్ ఏమో దాన్ని ఒప్పుకోదు. అప్పుడు ఏం చేస్తామంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లోకి వెళ్తాం. అప్పుడు షీ హ్యాజ్ లివ్డ్ అంటాం, షీ హ్యాజ్ లివ్డ్ అంటాం. కాబట్టి ఇది కాదు, షీ హ్యాజ్ లివ్డ్. అంటే నార్మల్ కేసెస్గా ఆలోచిస్తే యాజ్ ఫార్ యాజ్ ద డైరెక్ట్ ఒరిజినల్ గ్రామర్ ఈస్ కన్సర్న్ షీ హ్యాస్ బీన్ లివింగ్ అనే కరెక్ట్. కానీ ఇక్కడ లివింగ్ అనే వర్డ్ యాక్సెప్ట్ అవ్వదు కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్లోకి వెళ్ళాను, షీ హ్యాజ్ లివ్డ్ అన్నాను. మనకి తెలుసు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కొన్ని వర్డ్స్కి ఐఎన్జీ పెట్టకూడదు. లివింగ్ అనకూడదు, అలాగే ఫియరింగ్ అనకూడదు, స్మెల్లింగ్ అనకూడదు, లైకింగ్ అనకూడదు, లవింగ్ అనకూడదు, రిమెంబరింగ్ అనకూడదు, ఫర్గెటింగ్. అలాగే ఇటువంటి చాలా వర్డ్స్ విషయంలో మనం ఏంటంటే ఐఎన్జీ ఫామ్ని యూజ్ చేయకూడదు. అలాగే అండర్స్టాండింగ్ అని కూడా అనకూడదు. అంటే ఇవన్నీ నేను వెర్బ్స్గా యూజ్ చేయకూడదు అంటున్నాను, వేరేలా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు హీ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ మై ఫీలింగ్స్ అనకూడదు, హీ ఈజ్ నాట్ అన్ అండర్స్టాండింగ్ పర్సన్ అనొచ్చు. నేను చెప్పిన రెండు సెంటెన్సెస్లో ఫస్ట్ అండర్స్టాండింగ్ ఏమో వెర్బ్, తర్వాత అండర్స్టాండింగ్ ఏమో యాడ్జెక్టివ్. అండర్స్టాండింగ్ కెనాట్ బి యూజ్ లైక్ ఏ వర్బ్ బట్ క్యాన్ బి యూజ్ లైక్ ఎన్ యాడ్జెక్టివ్, ఓకేనా. తర్వాత హ్యావ్ యూ గాట్ ఆల్ ద ఎక్విప్మెంట్స్ ఫర్ మేకింగ్ ఫిల్మ్స్. ఫ్రెండ్స్ ఎక్విప్మెంట్స్ అనే వర్డ్ లేదు, అంతకంటే దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. హ్యావ్ యూ గాట్ ఆల్ ద ఎక్విప్మెంట్ అంటాం కానీ ఎక్విప్మెంట్స్ కాదు. మీకు తెలుసు మనకి నౌన్స్ అనే టాపిక్లో కొన్ని నౌన్స్ ఉంటాయి, వాటికి ఎస్ పెట్టకూడదు. లగేజ్ అంటాం కానీ లగేజెస్ కాదు, ఫర్నిచర్ అంటాం కానీ ఫర్నిచర్స్ కాదు. నేను ఇక్కడ మీకోసం రాస్తున్నాను ఎందుకంటే ఎగ్జామ్లో రిపీటెడ్గా వచ్చే వర్డ్స్ అవి చాలాసార్లు అడుగుతున్నారు. మనం లగేజ్ అంటాం కానీ లగేజెస్ కాదు, ఫర్నిచర్ అంటాం కానీ ఫర్నిచర్స్ కాదు, అలాగే పోయట్రీ అంటాం కానీ పోయట్రీస్ లేదు, సీనరీ అంటాం కానీ సీనరీస్ లేదు. చూసుకోవాలి, ఇవి ఎగ్జామ్స్లో ఎక్కువ వస్తున్నారు, వాటికి ఎస్ యాడ్ చేయకూడదు. అలాగే ఎక్విప్మెంట్ అంటాం కానీ ఎక్విప్మెంట్స్ కాదు. ఇట్ ఈస్ టైమ్ వీ షుడ్ హ్యావ్ డన్ సంథింగ్ యూస్ఫుల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ. సొసైటీ కోసం ఏమైనా చెయ్యాలి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ హై టైమ్ అనే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఇదిగోండి, ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ హై టైమ్ అంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అంటాం మనం. అది చెప్పేటప్పుడు ఏంటంటే చూడండి, ఇట్ ఈస్ టైమ్ అన్నా, ఇట్ ఈస్ హై టైమ్ అన్నా. ఏంటి ఇట్ ఈస్ టైమ్ అన్నా, ఇట్ ఈస్ హై టైమ్ అన్నా. దీని అర్థం ఏంటంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అంటాం కదా, అలా అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పడానికి ఇట్ ఈజ్ టైమ్ లేదా ఇట్ ఈజ్ హై టైమ్ అంటాం. అది యూజ్ చేసేటప్పుడు వెర్బ్ ఎప్పుడు కూడా మనకి సెకండ్ ఫామ్లోనే పెట్టాలి, ఓకేనా. ఈ ప్రకారంగా తీసుకుంటే ఆన్సర్ ఏంటో మీకే అర్థమైపోయింది. ఇక్కడ ఇట్ ఈజ్ టైమ్ అని వచ్చింది, మరి వెర్బ్ ఏముండాలి, ఇదంతా ఉంది అనవసరం కదా. వీ షుడ్ హ్యావ్ డన్ కాదు, మరి ఏముండాలి ఫ్రెండ్స్, షుడ్ హ్యావ్ డన్ బదులు సింపుల్గా ఓన్లీ V2 కావాలి, అంటే డిడ్ ఉండాలంటే, అంతకంటే ఏం లేదు. ఇట్ ఈస్ టైమ్ వీ డిడ్ సంథింగ్ యూస్ఫుల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. ఏంటమ్మా, ఇట్ ఈస్ టైమ్ వీ డిడ్ సంథింగ్ యూస్ఫుల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ అంటాం, ఓకేనా. రైట్, ఆ ప్రకారంగా తీసుకుంటే ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ నేను మీకోసం చెప్తాను చూడండి. ఇట్ ఈజ్ హై టైమ్, ఏంటి ఇట్ ఈజ్ హై టైమ్, ఇట్ ఈజ్ హై టైమ్ యూ సే సారీ. నువ్వు సారీ చెప్పాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది అంటున్నాను. ఇట్ ఈజ్ హై టైమ్ యూ సే సారీ అన్నాను. ఏమన్నాను, ఇట్ ఈజ్ హై టైమ్ యూ సే సారీ అన్నాను. నువ్వు సారీ చెప్పాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇట్ ఈస్ హై టైమ్ యూ సే సారీ. ఇక్కడ
మనం ఏదైతే సెంటెన్స్ రాసామో అది రాంగ్. ఎందుకు? ఇందాకే చెప్పాను, ఇక్కడ ఎవరున్నారు? ఇట్ ఈజ్ హై టైం. మరి ఎప్పుడైతే ఇక్కడ హై టైం అని వచ్చిందో V2 రావాలి కదా. మరి ఇక్కడ సే ఎందుకు వచ్చింది? కాబట్టి ఏముండాలి? యూ సెడ్ సారీ. ఇట్ ఈజ్ హై టైమ్ యూ సెడ్ సారీ అంటాం మనం. ఓకేనా? John, I and Hari have finished our studies. John, I and Hari have finished our studies. ఇక్కడ ఏంటంటే జాన్తో స్టార్ట్ అయింది, అవునా కాదా ఫ్రెండ్స్? జాన్తో స్టార్ట్ అయింది. జాన్ అంటే థర్డ్ పర్సన్. తర్వాత ఎవరు వచ్చారు? ఐ వచ్చింది ఫస్ట్ పర్సన్. తర్వాత ఎవరు వచ్చారు? థర్డ్ పర్సన్. మీరు ఇలా రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. వాడు ఇచ్చిన ఆర్డర్లో మీరు రాసుకోండి. ఫస్ట్ ఏమో థర్డ్ పర్సన్ రాశాడు, తర్వాత ఐ అంటే ఫస్ట్ పర్సన్, తర్వాత మళ్ళీ థర్డ్ పర్సన్. అసలు ఇంగ్లీష్ గ్రామర్లో ఈ ఆర్డర్ అనేది రాంగ్ అమ్మ. వీటిని ప్రొనౌన్స్ ఆర్డర్ అంటాం, లేదా ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్గా నేర్చుకుంటాం. ఈ పర్టికులర్ ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్లో మనకి ఏంటంటే రెండు విషయాలు ఉంటాయి. ఒకవేళ సెంటెన్స్ మనకి పాజిటివ్గా ఉంటే ఏంటి, సెంటెన్స్ మనకి నెగిటివ్గా ఉంటే ఏంటి. సెంటెన్స్ పాజిటివ్గా ఉంటే 2, 3, 1 అనే ఆర్డర్లో ప్రొనౌన్స్ని అరేంజ్ చేయాలి. సెంటెన్స్ నెగిటివ్గా ఉంటే 1, 2, 3 అనే ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఒకవేళ ఫస్ట్ ముగ్గురు పర్సన్స్ ఉంటే, ఎవరు ఇద్దరే ఉంటే దాని ప్రకారం ఆర్డర్ అయితే ఏం మారదు. ఇది పాజిటివ్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్సా? జాను, నేను, హరి స్టడీస్ ఫినిష్ చేసేసాం అంటే ఏంటి ఆ సెంటెన్స్? పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్లో ఎవరు రావాలి? సెకండ్ పర్సన్ ఫస్ట్, అలాగే తర్వాత థర్డ్ పర్సన్, తర్వాత ఫస్ట్ పర్సన్. ఇక్కడ సెకండ్ పర్సన్ లేడు, అంటే యూ కదా సెకండ్ పర్సన్, యూ అనేది లేదు. మరి సెకండ్ పర్సన్ క్లోజ్ చేసేసుకుంటే ఎవరు మిగిలేరు? థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ మాత్రమే మిగిలేరు. థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ మాత్రమే మిగిలేరు అంటే మనం ఏం చేయాలి? ముందు థర్డ్ పర్సన్స్ని పెట్టేసుకోండి. అంటే జాను, హరి, ఇక తర్వాత ఫస్ట్ పర్సన్ కాబట్టి ఐ. ఈ ఆర్డర్ని మనం ఫాలో అవ్వాలి. అంటే ఫస్ట్ పార్ట్ని మనం మోడిఫై చేయాలి. ఎలా మోడిఫై చేయాలో నేను మీకోసం ఇక్కడ రాసి ఉంచాను. దీన్ని మనం ఏమంటామంటే ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ అంటాం. ఏమంటాము? ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ అంటాము. జాన్, హరి అండ్ ఐ అనాలి, కానీ జాన్ అని థర్డ్ పర్సన్ పెట్టి మధ్యలో ఐ అని ఫస్ట్ పర్సన్ పెట్టి మళ్ళీ తర్వాత థర్డ్ పర్సన్ అలా పెట్టవలసిన అవసరం అనేది లేదు. ఒకవేళ ఈ పర్టికులర్ 2, 3, 1, 1, 2, 3కి ఏంటి సార్ మాకు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఎలాగో మీరు ఇక్కడ పాయింట్ని రైజ్ చేస్తారు కదా అని కొంతమందికి డౌట్ రావచ్చు. యాక్చువల్గా నేను చెప్పినట్టు ప్రతి రూల్కి సంబంధించిన మళ్ళీ లెక్చర్ ఇచ్చుకుంటూ వెళ్ళాలనుకోండి, ఒక్కొక్క క్వశ్చనే మనకి పావుగంట పట్టేస్తుంది. మనం ఎక్కువ క్వశ్చన్స్ కవర్ చేయాలంటే ఓన్లీ ఎర్రర్ని మాత్రం ఫైండ్ అవుట్ చేయాలి. కానీ నేను మీకోసం ఈ ఒక్క క్వశ్చన్కి ఏంటి 2, 3, 1 అంటే వాట్ ఈస్ దిస్ 1, 2, 3 అని ఈజీగా చెప్తాను, షార్ట్ కట్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ తీసుకుందాం మనం, ఆ సెంటెన్స్ పాజిటివ్గానే తీసుకుందాం. ఇప్పుడు చూడండి, డాష్ 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 పాస్డ్ అన్నాను. ఏమన్నాను? పాస్డ్ అన్నాను. అలాగే డాష్ 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 ఫెయిల్డ్ అన్నాను. డాష్ 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 పాస్డ్ అన్నాను. డాష్ 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 ఫెయిల్డ్ అన్నాను. పాస్డ్ అనేది పాజిటివ్ కాబట్టి ఎవరు ముందు రావాలి? 2, 3, 1 రావాలి. అంటే ముందు యూ వస్తుంది, తర్వాత హీ వస్తుంది, తర్వాత ఐ వస్తుంది. ఫెయిల్డ్ అంటే నెగిటివ్ అంటే ముందు నేను వచ్చేస్తాను ఐ, తర్వాత యూ వస్తుంది, తర్వాత హీ వస్తుంది. రైట్ ఫ్రెండ్స్? కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. వీ మస్ట్ హ్యావ్ సింపతి ఫర్ నీడీ అండ్ ద పూర్. వీ మస్ట్ హ్యావ్ సింపతి ఫర్. ఇప్పుడు కూడా జనరల్గా మీనింగ్ ఏంటో అర్థం అవ్వాలి. చాలామంది మీనింగ్ ఆఫ్ ద స్పాటింగ్ ఎర్రర్ తెలియకుండా ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తారు. చేయొచ్చు కూడా, తప్పులేదు. ఎందుకంటే తక్కువ టైంలో చేయడానికి మనం కొన్నిసార్లు అంటే బాగా కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప అలా చేయకూడదు. ఇఫ్ యూఆర్ వెరీ కాన్ఫిడెంట్, చూసిన వెంటనే ఎర్రర్ దొరికేసింది. ఇప్పుడు నేను నార్మల్గా అయితే సెంటెన్సెస్ మొత్తం చదవను, నాకు ఎర్రర్ చూసిన వెంటనే తెలిసిపోతుంది, ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి. ఎవరైనా అంతే, ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ చూసిన వెంటనే చెప్పేయగలరు. బట్ ఇక్కడ ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్లో కొంతమంది కోసం నేను ఏం చేస్తున్నానంటే మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, వీ మస్ట్ హ్యావ్ సింపతి ఫర్ నీడీ అండ్ ద పూర్. అవసరంలో ఉన్న వాళ్ళ కోసం, అలాగే పేదవారి కోసం, పేదవారి పట్ల నాకు ఎప్పుడు జాలి ఉంటుంది. ఇక్కడ అవసరంలో పేదవారు అంటే ఏంటి ఫ్రెండ్స్? పూర్ పీపుల్. అయితే ద పూర్ అంటాను. పేదవారు అంటే ఏంటమ్మా? ద పూర్ అంటాను, అవునా కదా? పేదవారు అంటే నేను ద పూర్ అంటాను. మరి అవసరంలో ఉన్నవారంటే ఏంటి? ద నీడీ కదా. మరి నీడీ అని ఇచ్చాడు వాడు, దా ఇవ్వలేదే. డైరెక్ట్గా నీడీ అని ఇచ్చాడు, దా ఇవ్వాలి కదా. కాబట్టి డైరెక్ట్గా నీడీ కదమ్మా, ద నీడీ. వీ మస్ట్ హ్యావ్ సింపతి ఫర్ ద నీడీ
అండ్ ద పోర్. ఓకేనా ఫ్రెండ్స్, ద అని ఉండాలి. అంతకుముందు కూడా యాడ్జెక్టివ్స్ అనే టాపిక్లో కూడా వస్తుంది. ద రిచ్ అంటే రిచ్ పీపుల్, ద వైజ్ అంటే వైజ్ పీపుల్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ దసరా శుభాకాంక్షలతో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. రాష్ట్రంలోనే #1 ఫ్యాకల్టీస్ తో 100% పూర్తి క్లాసుల్ని అందిస్తూ ఆన్లైన్ రంగంలోనే #1 గా రాణిస్తోంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్, సక్సెస్ కి ఏకైక చిరునామా.